ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్య ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. ఆగస్టు 1 నుంచి రిటైల్ వాళ్ళకు కూడా ఆల్గో ట్రేడింగ్ ఇవ్వచ్చు అనేది ఒక అన్నమాట. అయితే అది పొడిగించిండ్రు. అది ఇప్పుడు చెప్పబోతున్న అటువంటిది. సెబీ ఏం జరిగింది, అంతకుముందు ఏదైతే ఆల్గో ట్రేడింగ్ చేద్దామని అనుకున్నారో అది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రావాలి అనేది దాని మీద ఈ వీడియో యొక్క సారాంశం అన్నమాట. అంటే ఏంది, ఆల్గోరిథంలో ఏదైతే ట్రేడింగ్ చేద్దామనుకుంటారో, ఎవరైతే ఇన్వెస్టర్లకు రిటైల్ ఇవ్వాలనుకుంటారో, బ్రోకింగ్ ఫర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వటం కోసం అనమాట. అయితే ఈ ఆల్గో ట్రేడింగ్ వలన ఏంటిది అంటే సిస్టమే ఆటోమేటిక్గా కొనటం కానీ అమ్మటం కానీ జరుగుతుంది. అది ప్రోగ్రామ్ రాపిస్తారు. ఎవరెవరైతే బ్రోకర్లు ఉన్నారో ఈ వీళ్ళని బట్టి ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇప్పటికి ఉన్నాయి. ఇవి 3 ఉంటాయి అన్నమాట. సెమీ ఆల్గో, ఆల్గో, ఏఐ. సెమీ ఆల్గో అంటే చూపిస్తూ ఉంటుంది సిస్టము, అది చూసుకొని మనము ఎంటర్ ఎగ్జిట్ అవ్వటం. ఆల్గో అంటే ప్రోగ్రామ్ రాసుకుంటే మనమే ఆటోమేటిక్గా అదే సిస్టమే కొనటం. అంటే మీరు నిఫ్టీ చేస్తారా, బ్యాంక్ నిఫ్టీ చేస్తారా, లేకపోతే సెక్టార్ వైజ్ చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఎలా చేస్తారు, ఆప్షన్ చేస్తారా, కమోడిటీస్ చేస్తారా, కరెన్సీ చేస్తారా, ఏదైతే ఉందో మీకు ఆ పారామీటర్స్, ఇండికేటర్స్, టెక్నికల్ ఇండికేటర్స్ తోటి ఆల్గో ఉంటుంది. ఆల్గో ఆల్రెడీ జరుగుతూనే ఉంది. దాని తర్వాత అడ్వాన్స్డ్ ఇప్పుడు ఏఐ టూల్ కూడా రావడం జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దాంతో కూడా ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్లు అనుకోండి, సిస్టమ్ అనుకోండి, మన అమౌంట్ అదే చేస్తుంది, అదే కొంటుంది. మనం ఎగ్జిట్ అవ్వాలి. కొనటం అది చేస్తుంది, అమ్మటం మనం అమ్ముకోవచ్చు. ఏది ఏఐ టూల్ అయితే. ఇవన్నీ కూడా ఇప్పుడు బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయి, ఆల్రెడీ టూల్స్ వచ్చి ఉన్నాయి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. నామినల్ ఛార్జెస్ తోటే ఉన్నాయి. చాలా నామినల్ ఛార్జెస్ తోటి ఏఐ టూల్ ఇప్పటికి కూడా పనిచేస్తుంది. ఆల్గోలు కూడా పనిచేస్తున్నాయి. ఆల్గోలో అయితే కొన్ని కంపెనీలు షేరింగ్ తోటి తీసుకుంటాయి. అంటే వాళ్ళే ప్రోగ్రామ్ రాసిస్తారు, మనం వాళ్ళకి అప్పచెప్తే కొంత షేరింగ్ తీసుకొని ప్రాఫిట్లో మళ్ళీ మనకి వాళ్ళు ప్రోగ్రామ్ రాసి ఇవ్వటం జరుగుతుంది. లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ని బట్టి మనము చూస్ చేసుకోవచ్చు, ఆప్షన్ చేసుకుంటే అవి మనకి ఆల్గోలో ఆల్రెడీ నడుస్తుంది. సెమీ ఆల్గో అంటే ఏం లేదు, అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఈక్విటీ చూపిస్తుంది, F&O చూపిస్తుంది, ఆప్షన్స్, గోల్డ్, సిల్వర్, కమోడిటీస్, కరెన్సీ అన్నీ చూపిస్తుంది. మనం ఎంటర్ అవ్వటమా, ఎగ్జిట్ అవ్వటమా అనేది మనకంటూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సెమీ ఆల్గో ఓకే. ఎందుకంటే ఆల్గోలో కొన్ని ఒక్కోసారి జరుగుతాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జేన్ స్ట్రీట్ది గొడవ అదే. ఆల్గోలో వాళ్ళు అప్లోడ్ చేయటం, పొద్దున్నే మళ్ళీ పెంచటం, తగ్గించటం, అవన్నీ వాళ్ళు ఎన్కాష్ చేసుకోవటం, ఇవన్నీ ఏంటిదంటే ఆల్గోతోటే జరుగుతాయి. అయితే మనం కూడా మారాలి, అడ్వాన్స్గా ఆల్గోలోకి మారటం, ఏఐ టూల్లోకి మారితే తప్ప మనం కూడా అంటే న్యూ చేంజెస్ ఉండాలి. అప్పుడే మీకు అనమాట. అయితే ఇప్పుడు దీంట్లో జరిగేది ఏదైతే ఉందో, మంగళవారం నాడు, ఈరోజే 29/7 నాడు సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆగస్టు 1 నుంచి కాకుండా అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇంకా 2 నెలలు అనమాట. అంటే ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు టైం వచ్చింది అనమాట. అయితే దీనికోసానికి ఏంటిది అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం బ్రోకింగ్ ఫర్మ్లు అనుకోండి, సంస్థాగతంగా అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు, మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐలు వాళ్ళు ఆల్రెడీ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్కి కూడా ఈ అవకాశం ఇవ్వాలి, ఈ ప్రయోజనాలు కల్పించాలనేది ప్లాన్ అనమాట. అయితే ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలోనే ఈ సెబీ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఈ సర్క్యులర్ ఎప్పుడైతే ఆగస్ట్ 1 వచ్చిందో టైము, ఈ చాలామంది స్టాక్ బ్రోకర్లు వాళ్ళందరూ కూడా ఐఎస్ఎఫ్లు ఒక మీటింగ్లో పాల్గొని దాన్ని ఈ రెగ్యులేటరీ ఏదైతే విధానాలు ఉన్నాయో కొంచెం వాటి యొక్క ప్రాతినిధ్యాలు అందించడం జరిగింది. దీంతో ఎవరైతే మార్కెట్లో ఉంటారో వాళ్ళందరూ పెట్టుబడిదారులకి ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాలి అని, దీన్ని కొంచెం అమలు నిర్ధారించడానికి కొంచెం టైం కావాలని అనటం జరిగింది. దాంతో ఇప్పుడు వాళ్ళు అక్టోబర్ 1 నుంచి సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బ్రోకింగ్ ఫర్మ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏంటిది, వాళ్ళ యొక్క పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనం చేకూరుతుంది అనేది. అంటే వాళ్ళ యొక్క దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ఉంటే లాస్ కొంచెం తోటి లాభం ఎక్కువ తోటి అనమాట. అంటే వాళ్ళ పెట్టుబడిని కాపాడుతుంది అనమాట, ఏది వాళ్ళ యొక్క ప్రయోజనాలని. అయితే ఈ ఆల్గో వల్ల ఏంటంటే ఓన్లీ ఎవరైతే
ఆథరైజ్డ్ స్టాక్ బ్రోకర్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క రిటైల్ అకౌంట్ హోల్డర్స్కి ఈ సౌకర్యం అందించడం జరుగుతుంది. దీంతో ఇప్పుడు ప్రజెంట్ ఆడిట్ ట్రయల్ ఏర్పాటు చేయడానికి ఆల్గో ఆర్డర్లు ఎక్స్చేంజ్ అందించిన ప్రత్యేక ఐడెంటిఫైర్ తోటి ట్యాగ్ చేయాలన్నమాట. అంటే ఇవంతా కొంచెం ప్రాసెస్ అనమాట. అప్పుడు ఏదైతే ఆమోదింపబడినటువంటి ఆల్గోలకి లేదా మార్పు కోసం అంటే బ్రోకర్ మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్చేంజ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని రెగ్యులేటర్ పేర్కొనడం జరిగింది. ఈ ఆల్గో ట్రేడింగ్ సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఉంటాయి, ఫిర్యాదులు ఉంటాయి, అవన్నీ మళ్ళీ నిర్వహించడానికి మళ్ళీ ఈ కార్యకలాపాల కోసం ఏపీఐల పర్యవేక్షణకి బ్రోకర్లు మాత్రమే బాధ్యత వహిస్తారు. ఏదైనా జరిగితే బ్రోకర్లే బాధ్యత వహిస్తారు. తర్వాత ఈ మెరుగైనటువంటి పర్యవేక్షణ కోసం ఏపీఐ ద్వారా అంటే బ్రోకర్లతోటి ఆల్గో ఆర్డర్లు ఇచ్చే సౌకర్యాన్ని అందించే ఏదైతే ఆల్గో ప్రొవైడర్లు ఎక్స్చేంజులతో ఎంపానల్ చేయబడాలి. అంటే ఇవన్నీ జరగాలి అన్నట్టు. అంటే ఆల్గో ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్చేంజులతోటి ఎంపానల్ చేయబడాలి. ఇది న్యూస్ అనమాట. అంటే ఏదైతే ఆల్గో ఉందో రిటైల్గా ఆగస్ట్ 1 నుంచి వచ్చేది ఇప్పుడు ఏమవుతుంది, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మళ్ళీ అప్పుడు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే.